మూడు ముళ్ల బంధంతో ఒక్కటై ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. కొన్ని రోజులు కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాతే ఆమె భర్త అసలు రూపం బయటపెట్టాడు. ఉన్న డబ్బంతా లాక్కున్నాడు. బంగారం తీసుకుని బయటకు వెళ్ళగొట్టాడు. 2 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్న ఆ ఇల్లాలు చివరకు భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. ముఖానికి నల్లటి గుడ్డతో ఇతర మహిళలతో కూర్చొని ధర్నా చేస్తున్న యువతి పేరు అనూష. ఈమెను కట్టుకున్న భర్తే నట్టేట ముంచాడు. 5 ఏళ్ల క్రితం హైదరాబాద్లోని మూసారాంబాకు చెందిన వినయ్ కుమార్ రావుతో పాత బస్తీలోని ఉప్పుగూడకు చెందిన అనూషకు పెళ్లి జరిగింది. అనూష వినయ్లది పెద్దలు కుదిర్చిన పెళ్లే. అనూష తల్లిదండ్రులు ఘనంగా పెళ్లి చేశారు. వినయ్ కుటుంబం పెళ్లి సమయంలో అడిగిన లాంఛనాలన్నిటినీ పూర్తి చేశారు. పెళ్లి తర్వాత అత్తింట్లోకి ఎన్నో ఆశలతో అడుగుపెట్టింది అనూష. వీరిద్దరికీ ఓ కొడుకు పుట్టాడు. అతను అంగవైకల్యంతో పుట్టాడు. అయినా ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు పేరెంట్స్. పెళ్లైన 4 ఏళ్ల తర్వాత వినయ్ కుటుంబం అసలు రూపం బయటపెట్టింది. అప్పటి వరకు ఆమెతో ఎంతో ప్రేమగా ఉండేవారు. అదనపు కట్నం తేవాలి అంటూ వేధించడం మొదలుపెట్టారు. అప్పటికే పెళ్లి సమయంలో అనూషకు పుట్టింటి వారు పెట్టిన బంగారు ఆభరణాలతో పాటు ఆమె దగ్గర ఉన్న నగదును లాక్కున్నారు. అదనపు కట్నం తెస్తేనే ఇంట్లోకి రావాలి అంటూ బయటికి నెట్టేశారు. అదనపు కట్నం వేధింపులు రోజు రోజుకి పెరిగాయి. చివరికి కన్న కొడుకును సైతం చూపించకుండా దాచిపెట్టారు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన అనూష మహిళా సంఘాలను సంప్రదించి వారి సహాయంతో శాలివాహన నగర్లోని వినయ్ ఇంటి ముందు ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. కొడుకు ఎలా ఉన్నాడో చెప్పాలని డిమాండ్ చేస్తోంది. కొడుకు మాట్లాడలేడని, సరిగ్గా నడవలేడని అనూష చెబుతోంది. చిన్నారికి సంబంధించిన ఒరిజినల్ రిపోర్ట్స్ నా దగ్గరే ఉన్నాయని, అసలు నా కొడుకును ఎక్కడ చూపిస్తున్నారో కూడా తెలియదని అనూష అంటోంది. మాటలు రావు, నడక రాదు, వాడికి ట్రీట్మెంట్ ఎక్కడ చేయిస్తున్నారో కూడా తెలియదు. వాడికి ఉన్న ట్రీట్మెంట్ అన్ని నేను చూపించిన ఒరిజినల్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి. వాడు అసలు ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాడో, అసలు బాబు ఉన్నాడా లేడా కూడా నాకు అర్థం అవుతలేదు సార్. వినయ్ తనను పూర్తిగా వదిలించుకోవడానికి తనపైనే లేనిపోని కేసులు బనాయిస్తున్నాడని ఆరోపిస్తోంది అనూష. తనకు వివాహేతర సంబంధాలు ఉన్నాయంటూ ఇష్టానుసారంగా రూమర్లు క్రియేట్ చేసి తనను అప్రతిష్టపాలు చేస్తున్నారని అంటోంది అనూష. మ్యారేజ్ 2018లో అయ్యింది. సో 22లో నుంచి ఇక్కడ నాకు చాలా అన్యాయం చేస్తున్నారు. నా డబ్బులు, నా గోల్డ్, లాస్ట్కి వచ్చేసరికి నా బాబుని కూడా తీసేసుకొని నన్ను రోడ్ పాలు చేస్తున్నారు. నా దగ్గర నుంచి ఇవన్నీ తీసేసుకొని నాకు ఎఫైర్స్ ఉన్నాయి అనేసి ఇట్లా రూమర్స్ క్రియేట్ చేసేసి నన్ను ఇంట్లో ఉండనివ్వట్లేదు. దీనికి మెయిన్గా సపోర్ట్ వాళ్ళ మదర్. మళ్ళీ మలక్పేటలో కూడా కంప్లైంట్ చేసినాము. కంప్లైంట్ చేస్తే అక్కడి నుంచి కూడా నాకు ఎట్లాంటి యాక్షన్ లేదు. లెక్చరర్ గా ఎంతో మంది యువతకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్న వినయ్ కట్టుకున్న భార్యపై కక్ష కట్టి ఆమెను రోడ్డు మీద పడేయటం అమానుషమని మహిళా సంఘాలు అంటున్నారు. అనూషపై అక్రమ కేసులు పెట్టిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్న వినయ్ పై చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. భర్త ఇంటి ముందు అనూష ఆందోళన చేస్తున్న సమాచారం అందుకున్న మలక్పేట్ పోలీసులు హుటాహుటిన వినయ్ ఇంటికి చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న అనూషతో పాటు మహిళా సంఘాలను పోలీస్ స్టేషన్కు తరలించారు.